కొంచెం అది ఆ గ్యాప్ అనేది జనాలకి మనీ ఇది అలవాటు జగన్ అనేది చేశాడు. మెయిన్ ఈ డబ్బు ఇవ్వడం అనేది ఇవన్నీ లేకుండా ఏదైనా ఇండస్ట్రీలు కానీ ఇంకా కొత్తగా ఏదన్నా చూడాలి. కానీ ఎంతవరకు మనిషి కానీ వాడికి డబ్బులు వేస్తూ ఉంటే గవర్నమెంట్ మనం కష్టపడి సంపాదించుకోవాలన్నా గవర్నమెంట్ ఎన్నాళ్ళన్నా ఆధారపడేది. మనకు జాబులు రావాలి, ప్రతిదీ ఏ విషయంలో కానీ పోటీ పడాలి. కానీ నాకు డబ్బులు వేసాడా ఇదే ఇక ఎన్నాళ్ళు అదొకటి సరి చేసుకుంటే చాలన్నా. ఏం లేదు, గవర్నమెంట్ అయితే సూపర్గా ఉందన్న, బాగానే ఉంది, దాంట్లో డోకలేదు. కాకపోతే జనాలకి ఆ డబ్బు లేని గ్యాప్ అనేది ఉండిపోయింది అంతే. అలవాటు చేశాడు ఆ జగన్ అనేవాడు అంతే, ఏం లేదు. పూర్తంటేనా ఇది స్టార్టింగ్ ఒక 10 years బ్యాక్ కూడా ఇలాగే అన్నాడు. కాకపోతే మన వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు హైదరాబాద్ మాది హైటెక్ సిటీ, అది ఎన్నేళ్ళనా నేను అప్పుడు ఇంటర్ 10th చదువుతున్నాను అనుకుంటా. ఆ టైంలో చెప్తేనే ఇప్పుడు అయింది. ఒక విషయంలో జగన్ కూడా అంటున్నాడు, ఇది బోర్డు ఎప్పటి నుంచో అన్నాడు, ఇది అయ్యేదే సచ్చేది అన్నాడు. అప్పట్లోనే చంద్రబాబు గారు హైటెక్ సిటీని పెట్టబట్టే ఇప్పుడు అలా ఉంది. అది చంద్రబాబు చూద్దాం. నేనైతే ఒక ఎడ్యుకేటెడ్గా చెబుతున్నాను, ఇప్పుడు కాకపోయినా రేపు నా పిల్లలకైనా సరే అమరావతి అనేది ఒక రాజధాని అవుతుంది పక్క. లోకేష్ పరంగా అప్పుడున్న ఐటీ శాఖ మంత్రిగాను ఇప్పుడున్న లోకేష్కి చాలా తేడా ఉందన్న. ఆడెక్కడన్నా ఆడు గిడ్లు అని చెప్పి బతికేవాడు. ఆడికి అసలు ఆడికి ఒక ఎడ్యుకేషన్ ఏడిస్తేనే కదా ఆడికి ఐటీ శాఖ మంత్రి ఇచ్చారు. ఆడొక అవసరం మనకి. ఆ టైంలో ఏదో జగన్ తిడతా ఉంటే జాబులు ఏదో అలా మంత్రులని ఇవని అట్లా అలిగిపోయారు. అన్న లోకేష్ చెప్పాలంటే ఫస్ట్లో ఎగతాలు చేశాడు పప్పు అని. కానీ ఒక మనిషి అనేవాడు ఎల్లకాలం అలా ఉండడు. నువ్వైనా నేనైనా ఇప్పుడు నువ్వు ఈ రీతిలో ప్రెస్లో ఉన్నావు, రేపు ఇంకో స్థాయిలో ఉండొచ్చు. అట్టే ఒక మనిషిని ఒక అంచనా వేయలేము. ఇప్పుడు నేనే ఉంది, ఎవరైనా కానీ ఒక అంచనా వేయలేము. కానీ బాగా కష్టపడ్డాడు, అది మాత్రం డ్యామ్ షూర్. నేను ఎలక్షన్ జరిగే ముందు ఒక 5-6 నెలల క్రితం వెళ్ళాను మంగళగిరి. వెళ్తే అసలు ఎవరు చూడు లోకేష్ ఎప్పుడు అక్కడ టీడీపీ గెలవాల, అది మాత్రం వాస్తవం. కానీ లోకేష్ వల్లే భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఏపీ మొత్తం మీద లోకేష్కే ఎక్కువ వచ్చింది భారీగా అక్కడ. అదొకటి మాత్రం గట్టి పరిపాలన మాత్రం సూపర్ లోకేష్ అయితే. బాగానే ఉంది, అన్ని పథకాలు పథకాలు బాగా నెంబర్ 1 ఉంది. రైతు భరోసా అన్ని నెంబర్ 1 ఉంది. ఏమన్నా వరదకి ఇల్లు పోయి మొత్తం డబ్బులు 5,000 ఇచ్చారు, పొలం పోయిన వాళ్ళకి 10,000 ఇచ్చారు. అన్ని నెంబర్ 1 ఉంది. పల్లె పడుతున్నాయి, అందరికి వచ్చినాయి. అసలు మాకు రాని వాళ్ళే లేరు. అసలు వాళ్ళు ఎవరు నాకు ఈ ఒక్కళ్ళని చెప్పి నాకు రాని వాళ్ళు అనేది. ఇప్పుడు పొలం ఉన్న వాళ్ళకి పొలాలకు వచ్చినాయి, మా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లుకి వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఇప్పుడు ఉంది కోట బియ్యం ఉంది, రేషన్ కార్డులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మొత్తం ఎవరు అందరూ తిన్నంగా ఉండరు కాదు, ఏంది అందరూ రకంగా ఉంటారా? ఏది రకరకాలుగా ఏదో ఒకటి మాట్లాడాలి. అట్లా ఉంటాయి, ఏదో చెబుతూ ఉంటారు. ఇటువంటి గవర్నమెంట్ ఆడ దొరికిద్దా మీకు కావాలన్నా? ఇప్పుడు పనులు ఉన్నాయి, మా ఇసుక ఉన్నాయి, మా 2 పనులు ఉన్నాయి, చక్కగా ఎడ తిరుగుతున్నాయి, ఖాళీ లేకుండా తిరుగుతున్నాయి. ఇదే ఉంది, పనులు ఉన్నారు, దొరకట్ల పనులు దొరకట్ల. అట్టుంది పని ఇవాళ మార్కెట్లో. ఇవాళ పోయి మనిషి కావాలంటే నాకు బిజీ ఉందన్నారు, అందరు బిజీ ఉందన్నారు అందరూ. గతంలో పని ఆడుండేది అసలు నీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఉండే ఇప్పుడే పోయినాయి 2 బళ్ళు, మా ఇసుక బళ్ళు చూసావా? ప్రీవియస్ కంటే మొట్టకు కట్టాలిగా, మొట్టకు కట్టాలి, డ్రైవర్కి కట్టాలి, ఆయిల్కి కట్టాలి, 12 రూపాయలు ఉండదు. వాటికి చేనరాజు పనిరాజు ఏం కట్టే పని లేదు. చేనరాజు ఎవడో చేసే దమ్ము లేదు అసలు. ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. ఏం చేస్తాం? ఆడ ఫ్యాక్టరీ అంటే ఈడ ఫ్యాక్టరీ అంటే ఆ రోడ్డు డెవలప్మెంట్, ఈ రోడ్డు డెవలప్మెంట్. రోడ్డు అయితే గుంతలు అక్కడ పూడ్చాడు. నాకు సోషల్ కట్టి అక్కడ రోడ్డు బొక్కలు గుంతలు పూడ్చాడు. మరి రాజధాని బాగవుతుంది, పోలవరం ఆగట్లేదు, పని ఆగట్లేదు. ఇక ఆయన మళ్ళీ బస్సు ఉచితం అన్నాడు, అది ఎప్పుడు పెడతా తెలియదు. రేపు ఉగాదికి అంటున్నాడు. మరి అది ఆయన తిప్పలు పడి చేస్తున్నాడు. రాష్ట్రం అప్పుల పాలు ఉందండి. ముందు నువ్వు పార్టీలో మనకు అనవసరం. రాష్ట్రం అప్పుల పాలు ఉంది కాబట్టి రాజధాని పెంచామన్నా. నేను రాజధాని మామూలు పరుగులు పెడుతున్నాను. బిల్డింగ్ కానీ రోడ్లు కానీ మొత్తం బాగా సదరం చేస్తున్నాను. నేను 12,000 చూసా రాజధాని గజం. ఏది సత్యాల దగ్గర ఇలా 70,000 గజం. అక్కడ ఇక్కడ కూడా చెప్తాను చూసుకో.